హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ స్టడీస్ 7 లెసన్ రీడింగ్. నివాస ప్రాంతాలు, వలసలు. నివాస ప్రాంతం అంటే ఏమిటి? మీరు నివసిస్తున్న ఊరు, పట్టణం లేదా నగరాన్ని ఈ క్రింది చిత్రాలతో పోల్చండి. ఈ భవనాలు, రోడ్లు, మురుగు కాల్వలు వంటి వాటి అమరికకు ఒక పద్ధతి ఉందని మీరు గ్రహిస్తారు. ప్రపంచమంతటా ఈ పద్ధతిలో ఎన్నో తేడాలున్నాయని మీరు తెలుసుకుంటారు. ఒక ప్రదేశంలోని మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు. ఇది మనము నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. నివాస ప్రాంతంలో విద్య, వైద్య, మతపరమైన, వాణిజ్యపరమైన వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి. ఈ పాఠంలో మనము మానవ నివాస ప్రాంతాల గురించి, వాటికి భౌగోళిక శాస్త్రంతో గల సంబంధాల గురించి కొంత తెలుసుకుందాము. చిత్రం 7.1 ఆ ఇవన్నీ హిమాలయాలకు చెందిన చిత్రాలు. మొదటి పాఠంలోని హిమాలయాల చిత్రాలను చూసి వివిధ నివాస ప్రాంతాలు, ఇళ్ల నిర్మాణంలో ఎదుర్కొనే ముప్పులు, భూ వినియోగం, నివాస ప్రాంత రకం వంటి వాటిలో తేడాలను పోల్చండి. 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో ఇప్పుడు 2 లక్షల మంది ఉంటున్నారు. హిమాలయాల్లో కొండ చర్యలు విరిగి పడటం. హిమాలయాలు లడాఖ్లోని నుబ్రా లోయలో ఒక గ్రామం మంచుకొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఏర్పడింది. ఈ వాగు వేసవిలోనే ప్రవహిస్తుంది. ఆ కాలంలోనే వ్యవసాయం సాధ్యమవుతుంది. ఈ ప్రాంతంలో వర్షం అసలు పడదు. కొండలన్నీ చెట్లు లేకుండా బోడిగా ఉంటాయి. పిక్చర్ చూడండి. ఈ పిక్చర్స్. క్షేత్ర పని. మీ ఊరు, పట్టణం లేదా నగరాన్ని పరిశీలించండి. ఇంతకు ముందు నేర్చుకున్న పద్ధతుల ఆధారంగా ఎంపిక చేసిన ఒక చిన్న ప్రాంతం చిత్తుపటం గీయండి. మీ పటంలో ఈ క్రింద సూచించినవి ఉండాలి: రోడ్లు, ఇల్లు, బజారు, దుకాణాలు, వాగు, మురికి కాల్వలు, ఆసుపత్రి, పాఠశాల, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి కొన్ని ప్రదేశాలు. ప్రజా సౌకర్య ప్రదేశాలు. అధిక శాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో ఉన్నాయా? స్థానిక బజారులను కనుగొనడంలో ఏమైనా పద్ధతి ఉందా? ఇల్లు గుంపులుగా ఉన్నాయా? వాటికి ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం ఉందా? ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి గత 20 సంవత్సరాలలో చోటు చేసుకున్న మార్పులు, వాటికి గల కారణాలు తెలుసుకోండి. ఉండవలసిన సదుపాయాలలో సమకూర్చబడినవి ఏవి? నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? తొలి మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ, వేటగాళ్ళుగా గుంపులలో జీవించారు. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. ఆహార లభ్యతలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నాయి. దీంతో ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటానికి వీలయ్యింది. వ్యవసాయదారులుగా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఉండటం పెరిగింది. చిత్రం 7.2 మధ్యప్రదేశ్లోని భింబెట్కలో ఆదిమానవులు నివసించిన రాతి గుహ. మరిన్ని వివరాలకు 6వ తరగతిలోని ఆహార సేకరణ, వేటగాళ్ళ పాఠం చదవండి.
పై సమాచారం ఆధారంగా సంచర స్థిర జీవన శైలులలోని పోలికలు తేడాలు పేర్కొనండి. మీరు ఎన్ని అంశాలు గుర్తించగలిగారో చూడండి. ఇక్కడ పట్టిక సరిపోకపోతే మరొక పట్టిక తయారు చేయండి. సంచర జీవన విధానం, స్థిర జీవన విధానం. నివాస ప్రాంతాలు ఎందుకు మారుతాయి? అనేక కారణాల వల్ల నివాస ప్రాంతాలు మారుతాయి. ఢిల్లీకి సంబంధించిన వివరాలు ఇక్కడ చదవండి. భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఢిల్లీ కేంద్రంగా ఉందని చెప్పవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అది దేశ రాజధానిగా కొనసాగుతూ ఉంది. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి, విద్య అవకాశాలు వెతుక్కుంటూ దేశం అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస రాసాగారు. దేశ రాజధాని కావటం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీని వలన జనాభా 2 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. చిత్రం 7.3 మధ్యతరగతి ఇళ్ల కాలనీ. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించటానికి కేటాయించటానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఏ నగరంలోనైనా నివాస ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలలు, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయ ప్రాంతాలు, ఉద్యానవనాలు, వినోద స్థలాలు వంటివి ఉండాలి. దీని ఆధారంగా ఎలాంటి రోడ్లు ఉండాలి, ఎంత విద్యుత్ లేదా నీళ్లు అవసరం అవుతాయి, వ్యర్థ పదార్థాలను ఎలా తొలగించాలి, పారిశుద్ధ పరిస్థితులు ఎలా కల్పించాలి వంటి అంశాలను ప్రణాళికలు తయారు చేసేవారు నిర్ణయిస్తారు. ఢిల్లీకి ఇటువంటి మాస్టర్ ప్రణాళికలు 3 సార్లు తయారు చేశారు. అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ ప్రణాళికలను సరిగ్గా అమలుపరిచినట్లు కనబడదు. వాస్తవానికి ఢిల్లీ ప్రణాళికాబద్ధంగా పెరగలేదు. ప్రణాళికాబద్ధమైన కాలనీకి అన్ని సదుపాయాలు ఉంటాయి. వివిధ ఉద్దేశాలకు గుర్తించిన ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. ఆ ప్రాంతంలోని నిర్మాణాలు ఈ ఆదేశాలను పాటించాలి. అయితే ఇటువంటి ప్రణాళికలు అమలు కాలేదని స్పష్టమవుతుంది. ఒకవైపున నగరాలలో జనాభా వేగంగా పెరుగుతుంది. ఇంకొక వైపున ప్రణాళికలు తయారు చేయటంలో, ఏ ప్రాంతాలను ఎందుకు ఉపయోగించాలో ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుంది. పని కోసం వెతుక్కుంటూ నగరానికి వచ్చిన వాళ్ళు భూమిని ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా, ఎవరి సహాయము, ఏ సదుపాయాలు లేకుండా తమ శక్తి మేరకు ఆవాసాలు ఏర్పరచుకొని తర్వాత ఇల్లు కట్టుకుంటారు. ఇవి చాలా కాలం పాటు అనధికృత కాలనీలుగా ఉండిపోతాయి. అంతిమంగా ప్రణాళికలను ప్రకటించిన నాటికి ఈ ప్రాంతాన్ని వేరే ఉపయోగం కోసం కేటాయించి ఉండవచ్చు. ఇది క్లిష్టమైన వైరుధ్య పరిస్థితికి దారితీస్తుంది. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయబడుతున్నారన్న నిరంతర భయంతో ప్రజలు రాజకీయ మద్దతు కోసం చూస్తారు. మాస్టర్ ప్రణాళిక ఈ కాలనీల అస్తిత్వాన్ని గుర్తించినందువల్ల వీటికి గుర్తింపు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా ఈ ప్రాంతాలకు ఎటువంటి సదుపాయాలను స్థానిక ప్రభుత్వాలు కల్పించవు. వీటిలో నివసించే ప్రజలు పేదవాళ్ళు కాని వారు నగరాన్ని నిర్మించారు మరియు నగరానికి అవసరమైన సేవలను వీళ్ళు అందిస్తున్నారు.
ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి? దీనిని అర్థం చేసుకోవడానికి మనము 3 మౌలిక విషయాలను పరిశీలించాలి. 1 ప్రదేశం, 2 పరిస్థితి, 3 ఆ ప్రదేశం యొక్క చరిత్ర. ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియచేస్తుంది. మిట్టపల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి వనరులు, చెరువులు, నదులు, భూగర్భ జలాలు వంటివి, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుంచి రక్షణ వంటివి. ప్రాచీన కాలంలో నీటి సరఫరా బాగా ఉన్న ప్రదేశాలను, దండెత్తి వచ్చే శత్రువుల నుంచి రక్షణనిచ్చే ప్రాంతాలను నివాసానికి ఎంపిక చేసేవాళ్ళు. ఉదాహరణకు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కనిపిస్తాయి కాబట్టి దీనిని ఎంపిక చేశారు. దీనివల్ల దీనికి సైనిక పరంగా భద్రత ఉంది. ప్రతాప్గఢ్లో కోట. ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా వాటికి ఇతర ప్రదేశాలతో సంబంధం ఉంటుంది. పరిస్థితి ఇతర ప్రదేశాలతో ఉన్న సంబంధాలను తెలియచేస్తుంది. ఉదాహరణకు విశాఖపట్టణం తీర ప్రాంతంలో ఉండి భారతదేశం లోపల బయట అనేక ప్రదేశాలను కలుపుతుంది. గడిచిన దశాబ్ద కాలంలో విశాఖపట్టణం జనాభా గణనీయంగా పెరిగింది. పట్టిక 2 చూడండి. రేవు పట్టణంగా విశాఖపట్టణానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈ ప్రగతి సంభవించింది. ఈ జనాభా పెరుగుదల ఆర్థిక, సామాజిక అవకాశాలు పెరగటాన్ని కూడా సూచిస్తుంది. విశాఖపట్టణానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. వలస పాలకుల కంటే ముందు అనేక వంశాలు దానిని పరిపాలించాయి. 19వ శతాబ్దంలో ఈ పట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావిక యుద్ధానికి దిగాయి. రేవులు నిర్మించే అవకాశం ఉండటం వల్ల వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. ఈ రేవుల ద్వారా కొల్లగొట్టిన ముడి సరుకును వలస పాలకులు తమ దేశాలకు తరలించేవారు. చిత్రం 7.5 విశాఖపట్టణం. ఈ విధంగానే ముంబై, చెన్నై వంటి నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు. భారతదేశ నివాస ప్రాంతాల స్థాయిలు. భారతదేశ జనాభా గణన శాఖ కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాస ప్రాంతాలను వర్గీకరిస్తుంది. జనాభా గణన శాఖ వివిధ నివాస ప్రాంతాలకు ఇచ్చిన నిర్వచనాలు పట్టిక 3లో ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చదివి ఈ అభ్యాసనాన్ని పూర్తి చేయండి. విశాఖపట్టణం జనాభా మార్పు. పట్టిక 2 విశాఖపట్టణం జనాభా సంవత్సరం జనాభా మార్పు శాతంలో. పక్కన ఇచ్చిన జనాభా వివరాలలో అన్ని దశాబ్దాల జనాభా శాతాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఏ దశాబ్దం గణాంకాలు ఇక్కడ లేవు? ఏ దశాబ్దం నుంచి ఏ దశాబ్దానికి జనాభా పెరుగుదల శాతంలో అత్యధికంగా ఉంది? ఏ దశాబ్దం నుంచి ఏ దశాబ్దానికి జనాభా పెరుగుదల శాతంలో అతి తక్కువగా ఉంది? 1901 నుండి 2011 విశాఖపట్టణం జనాభాకు లైన్ గ్రాఫ్ తయారు చేయండి.
నికర జనాభా సంఖ్యలో ఏ మార్పులను మీరు పరిశీలించారు? తర్వాత పేజీలోని పిరమిడ్ను గమనించండి. పిరమిడ్లోని కింది భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతి చిన్న నివాస ప్రాంతాలను సూచిస్తుంది. పైభాగం అతిపెద్ద నివాస ప్రాంతాలను సూచిస్తుంది. కింద ఉన్న ఖాళీలను నింపండి. ఒక ప్రత్యేక నివాస ప్రాంత స్థాయికి ఇచ్చిన పేరు. 2 ఉదాహరణలు ఉన్నాయి. వివిధ నివాస ప్రాంతాలకు ఒక ఉదాహరణను తెలంగాణ నుంచి పేర్కొనండి. మహానగరాలనేవి కాకుండా ఎందుకు? మీరు నివసించే పట్టణం ఏ స్థాయిలో ఉందో సూచించండి. మీరు గ్రామంలో ఉంటుంటే మీరు చదివే పాఠశాల ఉన్న పట్టణాన్ని తీసుకోండి. మీ నిర్ణయానికి 1 లేదా 2 కారణాలు పేర్కొనండి. నివాస ప్రాంతాలను కేవలం జనాభా ఆధారంగానే వర్గీకరించాలా? ఆలోచించండి. ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయా? మీ టీచర్తో చర్చించి అటువంటి వర్గీకరణకు ప్రామాణికలను గుర్తించండి. పట్టిక 3 స్థాయి క్రమంలో భారతదేశ నివాస ప్రాంతాలు. నివాస ప్రాంత రకము. ఉపయోగించిన ప్రామాణికాలు. ఉదాహరణలు: మహానగరాలు మెగా సిటీస్, 10 మిలియన్ జనాభాకి మించి ఉన్న నగరాలు. ఉదాహరణలు: ముంబై మహానగర ప్రాంతం 1.84 మిలియన్లు. ఢిల్లీ మహానగరం 1.63 మిలియన్లు. కోల్కతా మహానగరం 1.41 మిలియన్లు. మెట్రోపాలిటన్ నగరాలు 10 లక్షలు దాటిన నగరాలు. 1 మిలియన్ నుండి 10 మిలియన్ మధ్య జనాభా ఉన్న నగరాలు. చెన్నై 8.6 మిలియన్లు. హైదరాబాదు 7.2 మిలియన్లు. అహ్మదాబాద్ 6.2 మిలియన్లు. క్లాస్ 1 నగరాలు 1 లక్ష నుండి 1 మిలియన్ మధ్య ఉన్న పట్టణ ప్రాంతాలు. మీ టీచర్ సహాయంతో ఈ కోవలో తెలంగాణ నుంచి 2 నగరాలను గుర్తించి వాటి జనాభా ఇవ్వండి. పట్టణాలు 5,000 నుంచి 1 లక్ష మధ్య గల జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు. మీ టీచర్ సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి 3 పట్టణాలను పేర్కొని వాటి జనాభా ఇవ్వండి. రెవెన్యూ గ్రామాలు. నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామం. మీ టీచర్ సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి 3 గ్రామాలను పేర్కొని వాటి జనాభా ఇవ్వండి. ఆవాస ప్రాంతాలు. రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్ల సముదాయం. మీ రెవెన్యూ గ్రామాలు లేదా చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ గ్రామాలలో 1, 2 హామ్లెట్లను మీ టీచర్ సహాయంతో గుర్తించండి. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల పంటను అనుసరించి భవిష్యత్తులో అధిక శాతం జనాభా పట్టణాల్లో ఉండవచ్చు. ఆవాసాలు ప్రభుత్వం గుర్తించని చాలా చిన్న గ్రామీణ నివాసాలు. ఎగువ స్థాయి విశాల ప్రాంతాలు, దిగువ స్థాయి చిన్న ప్రాంతాలు. మహానగరాలు. భారత భౌగోళిక అధ్యయన సంస్థ 2013. భారతదేశంలో పట్టణీకరణ. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో 1/3 మించి నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకుంటున్నారు.
దీనినే పట్టణీకరణ అంటారు. 1950లలో దేశంలోని అధిక శాతం జనాభా 5.6 లక్షల గ్రామాల్లో నివసిస్తుండే వాళ్ళు. అప్పుడు 10 లక్షల జనాభా దాటిన నగరాలు 5 ఉండేవి. లక్ష జనాభా దాటిన పట్టణాలు 40 ఉండేవి. 2011 లెక్కల ప్రకారం ఈనాడు గ్రామాల సంఖ్య 6.4 లక్షలకు పెరిగింది. గ్రామీణ జనాభా 85 కోట్లగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతాలలో ఒక్కొక్క దాని జనాభా కోటిని దాటింది. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 50కి పైగా ఉన్నాయి. పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం లేదు. రోడ్లు, మురుగునీటి పారుదల, విద్యుత్, నీళ్లు, ఇతర ప్రజా సదుపాయాల అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు ప్రత్యేకించి రోడ్డు రవాణాను మెరుగుపరచటంలో ప్రభుత్వ జోక్యం కొన్ని ఫలితాలను సాధిస్తుంది. అయితే విద్యుత్, నీళ్లు, వైద్య సదుపాయాలు చాలినంతగా లేవు. పట్టణాలు, నగరాలలోని పేద ప్రజల పరిస్థితి ఈ విషయంలో మరీ దారుణంగా ఉంది. ఢిల్లీలో తక్కువ ఆదాయ ప్రజల నివాసాలు. భారతదేశ పట్టణ ప్రాంతాలు మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? పారిశ్రామిక కార్యకలాపాల కంటే సమాచార సాంకేతికత, ఆర్థిక, బీమా, స్థిరాస్తి వంటి సేవా రంగం కార్యకలాపాలు, రవాణా, నిల్వ, సమాచార ప్రసారాల వంటి సేవల వాటా ఎక్కువగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. సేవారంగం కార్యకలాపాల నుండి ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. పట్టణాలు, నగరాలలో ఉండటం, అక్కడికి వలస పోవటం కొంతమందికే వరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పేదరిక స్థాయి తక్కువగానే ఉన్నప్పటికీ తక్కువ ఆదాయం గల కుటుంబాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం పట్టణాలు, నగరాల్లో ఇంకా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాలలో ఇతర కులాల వారితో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు, జాతుల ప్రజల ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2009 నుండి 2010లో షెడ్యూల్డ్ కులాలు, జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/6 వంతు ఉండగా, షెడ్యూల్డ్ కులాలు, జాతుల ప్రజలలో అది అంతకు రెట్టింపుగా ఉంది. ఈ పేదలలో అధిక శాతం మహానగరాలలో నివసించకుండా పట్టణాలలో ఉంటూ అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్నారు. పట్టణాలు, నగరాలలోని జనాభా పెరుగుదలలో అధిక భాగం సహజ వృద్ధి వల్ల జరుగుతుంది. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవటం వల్ల కొన్ని పట్టణాలు, నగరాలు విస్తరించాయి. జనాభా వృద్ధిలో 1/5 వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది. పట్టణీకరణ సమస్యలు. పట్టణీకరణ పెరగటం అంటే ప్రజల అవసరాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒకటే కాదు, దానివల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహ వసతి కావాలి. వాళ్లకు నీటి సరఫరా ఉండాలి. మురుగునీరు, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించే విధానం ఉండాలి. వీటన్నిటి వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనాల వినియోగం పెరగటం వల్ల పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలకు, స్థానికంగా వాతావరణ మార్పులకు దారితీస్తుంది.
మురుగునీటి తొలగింపు సరిగ్గా లేకపోతే అది ఎన్నో అంటువ్యాధులకు దారితీయవచ్చు. పట్టణీకరణ పెరగటంలోని ఒక సమస్య భూమిలో కలిసిపోని లేదా కుళ్ళిపోవటానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగటం. దీనివల్ల ఎంతో చెత్తను తొలగించాల్సి ఉంటుంది. ఈ చెత్తని ఎక్కడ వేయాలి? పట్టణ ప్రాంతాలు విస్తరిస్తూ ఉండటంతో వీటిని చెత్తశుద్ధి కర్మాగారాలకు తీసుకెళ్తున్నారు లేదా గ్రామీణ ప్రాంతాలలో పాడేస్తున్నారు. విమానాశ్రయ నగరాలు, ఏరోట్రోపోలిస్. భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని విమానాశ్రయ నగరాలు లేదా ఏరోట్రోపోలిస్ అంటున్నారు. విమానాశ్రయ నగరాలలో విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సదుపాయాలు, హోటళ్లు, దుకాణాలు, వినోదం, ఆహారం, వ్యాపార, సమావేశ సదుపాయాల వంటివి అనేకం అక్కడ కల్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాలలో వచ్చి తమకు అవసరమైన వాళ్ళతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకొని తిరిగి విమానాల్లో వెళ్ళిపోతారు. ట్రాఫిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా నగరంలోని సదుపాయాలు అన్నిటినీ పొందుతారు. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు కొన్ని: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదు. ఇతర దేశాలలో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలకు ఉదాహరణలు: సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్, థాయిలాండ్, దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయి, UAE, కైరో అంతర్జాతీయ విమానాశ్రయం కైరో, ఈజిప్టు, లండన్ హీత్రూ విమానాశ్రయం లండన్, UK. భారతదేశంలో ఒక నివాస ప్రాంతం పెరగటానికి ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులు ఒక కారణమైతే ప్రజలు వలసలు వెళ్ళటం కూడా ఆ ప్రాంత పట్టణ విస్తీర్ణం పెరగటానికి మరొక కారణమవుతుంది. విమానాశ్రయ నగర కేంద్రం ఏమిటి? విమానాశ్రయ నగర కేంద్రంలో లేదా దాని దగ్గర ఉండే 2 సదుపాయాలను పేర్కొనండి. ప్రపంచ పటంలో పక్కన ఉదాహరణగా ఇచ్చిన నగరాలను గుర్తించండి. విమానాశ్రయాలు దేశాల పేర్లను కూడా పటంలో వేరువేరుగా రాయండి. దీనివల్ల ఏవి దేశాల్లో ఏవి నగరాలో ఏవి విమానాశ్రయాలో గుర్తించటం తేలిక అవుతుంది. ఈ పాఠం కోసం మీరు అధ్యయనం చేసిన ప్రదేశానికి దగ్గరలో విమానాశ్రయ నగరం ఏర్పడుతుందని ఊహించుకోండి. అప్పుడు ఆ ప్రాంత స్థలంలో వచ్చే 3 మార్పులను పేర్కొనండి. అదేవిధంగా ఆ ప్రాంత పరిస్థితులలో వచ్చే 3 మార్పులను పేర్కొనండి. వలసలు. ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళటాన్ని వలస అంటారు. కృత్యం. వలస తీరును వర్గీకరించడం, కొలవడం. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించటానికి జనాభా గణన వాళ్ళు 2 ప్రామాణికలను ఉపయోగిస్తున్నారు. జన్మస్థానం, ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం. ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం, ఒక వ్యక్తి 6 నెలలు లేదా అంతకు మించి ఎక్కువ కాలం పాటు ఉన్న ప్రదేశం.
ఇక్కడ కొంతమంది జాబితా ఉంది. వాళ్ళను వలస వెళ్ళిన వాళ్ళు, వెళ్ళని వాళ్ళుగా వర్గీకరించండి. వలస తీరుని పేర్కొని వలసకు కారణం ఏమై ఉంటుందో చెప్పండి. పేరు, గత 6 నెలలుగా ఉంటున్న ప్రదేశం, పుట్టిన ఊరు, వలస వచ్చారా లేదా, వలస తీరు, గ్రామీణ నుండి పట్టణానికి, పట్టణం నుండి గ్రామానికి వగైరా కారణం. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము 30.7 కోట్ల మంది వలస వెళ్ళారు. అనేక కారణాల వల్ల వలసలు జరగవచ్చు. ఆడవాళ్ళల్లో వలస వెళ్ళటానికి వివాహం ప్రధాన కారణం కాగా, మగవాళ్ళల్లో ఉపాధి లేదా ఉపాధి కోసం అన్వేషణ ప్రధాన కారణం. ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వంటివి జనగణన సర్వేలో ప్రజలు వలసకు కారణాలుగా పేర్కొన్నారు. వలస కుటుంబంలోని అధిక శాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ ప్రాంతంలోని ఉదాహరణతో వివరించండి. కాలానుగుణ తాత్కాలిక వలస. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చిన వాళ్ళే. 2001 నుండి 2011లో వలస పెరిగింది, కానీ 1980ల కాలంలో పెరిగినంతగా కాదు. వలసలు రాష్ట్రం లోపల ఉండవచ్చు, మరొక రాష్ట్రానికి అయి ఉండవచ్చు, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి ఉండవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస కూడా పెరిగింది. ఇలా వెళ్ళే వలసలు సాధారణంగా 6 నెలలలోపు ఉంటాయి. కాబట్టి దీనిని జనాభా గణన గణాంకాలు ప్రతిబింబించకపోవచ్చు. జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అనే పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల తాత్కాలికంగా వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది. గ్రామాల నుంచి గ్రామాలకు వలస. దేశంలో పంచదారను ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇక్కడ మొత్తం 186 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. కోయిన ఆనకట్ట కట్టిన తర్వాత 1970 దశాబ్ద ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చేయటం మొదలు పెట్టారు. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం చెరకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు 6,50,000 కూలీలు వలస వెళతారు. దీంట్లో పాఠశాల వయసు అయిన 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు 2 లక్షలు దాకా ఉంటారు. తమ కుటుంబాలతో పాటు వీళ్ళు కూడా వలస వస్తారు. చెరకు నరికివేత కొరకు వలస వచ్చిన వాళ్ళు ఫ్యాక్టరీలు కేటాయించిన ఖాళీ ప్రదేశాలలో నివసిస్తారు. ఇవి చేళ్లకు దగ్గరగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి కొన్ని వెదురు బొంగులు, వెదురు తడికలు ఇస్తారు. వీటితో వాళ్ళు చిన్న గుడిసె వేసుకుంటారు. గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళతారు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గల వాళ్ళు, దళితులు, ఆదివాసులు. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లలో ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది. కొన్ని గిరిజన ప్రాంతాలలో బయటి వాళ్ళు రావటం, ఆనకట్టలు కట్టడం, గనుల తవ్వకం వలన ప్రజలు నిర్వాసితులు కావటం వల్ల తాత్కాలికంగా తప్పనిసరిగా వలస
వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పై చార్ట్ 1 2007 నుండి 2008లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఇతరులు. షెడ్యూల్డ్ కులాలు 19%, షెడ్యూల్డ్ తెగలు 23%, ఇతర వెనుకబడిన తరగతులు 40%, ఇతరులు 18%. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస. గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయాలు, మెరుగైన సేవలు ఉంటాయన్న ఆశతో ప్రజలు వలస వెళతారు. కానీ పట్టణాలకు వలస వెళ్లే వాళ్ళలో చాలా మంది కూలీలుగా పని చేయాల్సి వస్తుంది. అది అవ్యవస్థీకృత రంగంలో ఉపాధిని వెతుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు బజారులో తిరుగుతూ సరుకులు అమ్ముతుండవచ్చు. పెయింటర్లు, మరమ్మతులు చేసేవాళ్ళు, రిక్షా తోలేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్ళినప్పుడు గ్రామీణ రంగంలోని ఏ ఆర్థిక రంగం ఎక్కువ మందిని కోల్పోతుంది? ఎందుకని? గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు పట్టణ ప్రాంతంలో ఉపాధి పొందే ఆర్థిక రంగాలు ఏవి? దీనికి కొన్ని కారణాలను పేర్కొనండి. ఆదాయం పెంచుకోవడానికి, కుటుంబ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలలో పరిశ్రమలు, సేవా రంగాలలో పని చేయటానికి వలస వెళ్ళటం కొంతమంది సహజమైందిగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియలో వాళ్లకు చదువుకోవటానికి, కొత్త ఉద్యోగాలు చేయటానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా లింగ, కుల ఆధారిత వివక్షత పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉండి వాళ్లకు అధిక స్వేచ్ఛ లభిస్తుంది ఉంటాయి. అయితే చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరి అయి పట్టణాలకు వలస వెళతారు. ఇటువంటి ప్రజలకు పట్టణాలు, నగరాలలోని మురికివాడలలో తగినంత చోటు లేక, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇటువంటి వాళ్లకు వ్యవస్థీకృత రంగంలో పని దొరకటం కష్టం. కాబట్టి వీళ్ళు ఆశించిన ఉద్యోగ భద్రత ఉండదు, మెరుగైన ఆదాయం ఉండదు. వాళ్ళు రోజు కూలీలుగా బతుకులు ఈడుస్తుంటారు. చాలా మందికి తమ స్వగ్రామంలోనూ, వలస వెళ్లిన ప్రాంతంలోనూ ఇళ్లు ఉంటాయి. వివిధ కాలాలలో పనిని బట్టి వాళ్ళు ఈ రెండు ప్రదేశాల మధ్య తిరుగుతుంటారు. వలస వెళ్లారంటే మొత్తం కుటుంబం వలస వెళ్లాలని లేదు. సాధారణంగా భార్య గ్రామీణ ప్రాంతంలో ఉండిపోతుంది. తమ విద్యా నైపుణ్యతలను బట్టి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు ఉపాధికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. పట్టణాల్లో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు చాలా కీలకమైనవి. పట్టణంలో అసంఘటిత రంగంలో రోజు కూలీలుగా లేదా ఇంటి పనులు చేసే మహిళగా పట్టణానికి వలస వచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి ఆమె కథ రాయండి. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటుంటే పట్టణంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ పండుగకు ఊరొచ్చిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అతడి కథ రాయండి. ఈ రెండు పరిస్థితుల మధ్య పోలికలు, తేడాలు పేర్కొనండి. ఒక్కొక్కసారి తమ పరిచయాలు, సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం సాధించిన తరువాతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వస్తారు. అనేక కారణాల వల్ల వాళ్ళు తమ గ్రామీణ ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు.
వలస వెళ్ళిన వాళ్ళు పట్టణ అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేస్తుంటారు. దీనివల్ల వలస వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉద్యోగాల కోసం అన్వేషించవచ్చు. అనేక సందర్భాలలో అనేక కుటుంబాలకు వలస అనేది వాళ్ళ మనుగడను ఎంచుకునే విధానం అవుతుంది. అంతర్జాతీయ వలసలు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారము 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో 7 కోట్ల అంటే 7 కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళుతున్నారు. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు 2 కారణాలు. ఒకటి, సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళుతున్నారు. ఐటీ నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు ఈ రకానికి ఉదాహరణ. 1950లు, 1960లలో కెనడా, ఇంగ్లాండునకు వలస వెళ్ళిన భారతీయులలో ఎక్కువ మంది ఏ నైపుణ్యం లేని వాళ్ళు కాగా, తర్వాత సంవత్సరాలలో ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తి నిపుణులు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళ్తున్నారు. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్ళగా 1990లలో ఈ సంఖ్య 60,000కు పెరిగింది. రెండవ రకం వలసలు. చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమాసియా దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యం లేని, కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్ళు. వలస వెళ్ళిన దేశాలలోని పరిస్థితిని బట్టి కొంతకాలం తర్వాత ఇలా వలస వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తారు. భారతదేశం నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తున్నారు. పై పేరాలలో పేర్కొన్న భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న వలసలను చూపిస్తూ ప్రపంచ పటంలో బాణం గుర్తులు గీయండి. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి 3 లక్షల కార్మికులు వలస వెళుతున్నారు. పశ్చిమాసియాకి వలస వెళుతున్న కార్మికులలో 5/3 కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు. ఈ వలస కార్మికులలో అధిక శాతం భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలలో పనిచేస్తున్నారు. ప్రజలు వలస వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వలస వెళ్ళిన వారు ఎవరైతే నైపుణ్యం లేనివారు మరియు కాయ కష్టం చేసేవారు తరచుగా కష్టం ఎదుర్కొంటారు. వలస వెళ్ళిన చోట చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు పొందలేక పోవడం వలన వారు ఎక్కువ వ్యయం ఆహార ధాన్యాల కొరకు ఖర్చు చేస్తారు. వలస వెళ్ళిన ప్రదేశంలో ఆ కార్మికులకు చౌక ధరల దుకాణాల నుంచి సరుకులు దొరకవు కాబట్టి వాళ్ళు ఆహార ధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన పరిస్థితులలోనూ, పారిశుద్ధ్యం లేని వాతావరణంలోనూ నివసించాల్సి రావటం వల్ల వాళ్ళు అనేక అనారోగ్యాలకు, రోగాలకు గురవుతారు. గనులు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులలో పని వల్ల వాళ్ళు ఒళ్ళు నొప్పులు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతారు. యజమానులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్ల పారిశ్రామిక ప్రదేశాలు, భవన నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉంటాయి.
వలస కార్మికులు సంఘటిత రంగంలో లేనందువల్ల వాళ్లకు వివిధ ఆరోగ్య, కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటం లేదు. వలస వచ్చిన మహిళా కూలీలకు ప్రసూతి సెలవులు ఉండవు. అంటే ప్రసవించిన కొద్ది రోజులకే వాళ్ళు తిరిగి పనికి వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్న పిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్ళు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్ళని మళ్ళీ చేర్చుకోవు. చివరికి వాళ్ళు బడికి వెళ్ళటం మానేస్తారు. కుటుంబంలో కేవలం మగవాళ్ళే వలసకి వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. వలస వెళ్ళిన వాళ్ళ మీద కూడా వలస ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భిన్నమైన వాతావరణంలో ఉండాల్సి రావడం, దానివల్ల కలిగే ఒత్తిడి, ఆహార మార్పు, సామాజిక వాతావరణం వల్ల వలస వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా ప్రభావితం అవుతారు. వలస కాలం బట్టి ఆ ఒత్తిడి తీవ్రత ఉంటుంది. వలస వెళ్ళే వాళ్ళల్లో చాలా మంది, ప్రత్యేకించి దీర్ఘకాలం వలస వెళ్ళే వాళ్ళు, ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో 1/3 కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళలో చాలా మంది ఇంటికి డబ్బు పంపిస్తారు. వలస వెళ్ళిన వాళ్లకు ఆహారం, వైద్య, కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటానికి ఏం చేయాలి? ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కొన్ని చర్యలు చేపట్టాయి. మీ ప్రాంతంలో ఇటువంటివి ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. అటువంటి సంస్థల నుంచి వ్యక్తులను మీ పాఠశాలకు పిలిచి మాట్లాడమనండి. లేదా మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళతారు. వలస వెళ్ళటం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చటానికి, ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుంది. వలస వెళ్ళిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉంటాము. వలస వెళ్ళిన వాళ్ళల్లో కొంతమంది వలస వెళ్ళిన ప్రదేశంలో ఉద్యోగం పొందవచ్చు. అవసరమైన నైపుణ్యాలు అక్కడ పెంపొందించుకోవచ్చు. మంచి ఉద్యోగాల గురించి తెలుసుకొని క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస వెళ్ళవచ్చు. అంతర్జాతీయ వలసల పర్యవేక్షణ. భారత దేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పని చెయ్యటానికి వలసల చట్టం 1983 అన్న భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది. పని నిమిత్తం వెళ్ళే వాళ్ళ ప్రయోజనాలను కాపాడటానికి ఇది కొన్ని షరతులు విధిస్తుంది. వివిధ దేశాలలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య కార్యాలయాలు వలసల చట్టంలో పొందుపర్చిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు. కొన్నిసార్లు వలస వెళ్ళాలనుకుంటున్న కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తారు లేదా విదేశాలలో పని చూపించటానికి సిఫారసు చేసిందానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు. ఒక్కొక్కసారి యజమానుల ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాన్ని మారుస్తారు. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు. ఇతర ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను నిలిపివేస్తారు. వాళ్ళు తరచూ కార్మికులతో బలవంతంగా అదనపు గంటలు పని చేయించుకొని అందుకు అదనపు వేతనం చెల్లించరు. కార్మికులను వాళ్ళ
పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకోనివ్వరు. ఉద్యోగం పొందుతున్న భయంతో భారత వలస కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదు నమోదు చేయరు. చిత్రం 7.7 వలస వ్యక్తులు రాకుండా జాతీయ సరిహద్దులను కాపాడుతుంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము. 1. మెక్సికో సరిహద్దు వెంట అమెరికాలో. 2. ఉత్తర కొరియా సరిహద్దు వెంట దక్షిణ కొరియాలో. 3. బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భారతదేశంలో. ఇలా దేశ సరిహద్దులను దాటే వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కీలక పదాలు: 1. నివాస ప్రాంతం. 2. మహానగరాలు. 3. విమాన ఆశ్రయ నగరాలు. 4. పట్టణీకరణ. 5. మెట్రోపాలిటన్ నగరం. 6. వలస. 7. విదేశాలకు వలస. 8. అంతర్జాతీయ వలస. 9. కాలానుగుణ వలస. 10. సరిహద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.